హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి పిసి కేశవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు మరియు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం సేవ్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కనిగిరి పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టి చర్చి సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పిసి కేశవరావు మాట్లాడుతూ నూతన విద్యుత్ బిల్లును రద్దు చేయాలని ఆయన కోరారు. నూతన విద్యా విధానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజాద్రోహి కార్పొరేట్ సేవకుడు మోడీ నిరంకుశ పాలన విడనాడాలని ఆయన కోరారు. కార్మిక చట్ట సవరణలను కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థలైన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుంచి ఎత్తివేయాలన్నారు. ప్రజా ఉద్యమకారులపై దేశద్రోహ కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షల ఖాళీ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని, మత సామరస్యాన్ని వ్యతిరేకించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కరోనా కాలంలో ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, కరోనా మృతుల కుటుంబాలకు 4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్కే కాశీం వలి అధ్యక్షత వహించగా ఏపీ రైతు సంఘ నాయకులు నాగిరెడ్డి శ్రీరాములు రెడ్డి, మాలకొండయ్య, సిఐటియు నాయకులు కాదర్వలి, పీరావలి, వెంకటేశ్వర్లు, కొండారెడ్డి, బషీర్, ప్రసన్న, రవణమ్మ, శాంతకుమారి, ప్రసాద్, శ్రీధర్, కాశయ్య, పిచ్చయ్య, శ్రీను, లాల్చి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశం ప్రమాదంలో పడింది. అందుకనే ఈ ప్రమాదంలో పడినటువంటి దేశాన్ని కాపాడండి. అదే సేవ్ ఇండియా. సేవ్ ఇండియా పేరు మీద ఈరోజు దేశాన్ని కాపాడండి. కాపాడకపోతే కడుతున్నారు. మా గురువు, మా శిశువు, మాకు ఆదర్శవంతుడు హిట్లర్ అని చెప్పి మోహన్ భగవత్ మాట్లాడుతున్నాడు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి. అంటే వీళ్ళు ఈ దేశాన్ని ఫ్యాసిస్ట్ తరహాలోకి తీసుకుపోవడానికి, ఫ్యాసిస్ట్ తరహా అంటే ఒకే మతం ఉండాలి, ఈ దేశంలో ఒకే భాష ఉండాలి, ఒకే ఓటింగ్ ఉండాలి, ఒకే విధానం ఉండాలి, ఒకే బట్ట ఉండాలి. ప్రతి ఒక్కరూ బీజేపీ అయితే మాట్లాడుతూ అది మాట్లాడాలని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదంటే తరహాకు, ఒక ఫ్యాసిస్ట్ తరహాకు వెళ్ళిపోతున్నారు. ఇది ప్రమాదము. అందుకని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.